హాయ్ గాయస్, తెలుగులోనే స్టార్ట్ చేస్తాను. ముందుగా మన భారతదేశంలో వరుసగా మూడోసారి ప్రభుత్వం స్థాపించిన బీజేపీ గవర్నమెంట్ మోడీ 3.0 శ్రీ నరేంద్ర మోదీ గారికి నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఆంధ్రప్రదేశ్లో కూటమి ఇంత ఘన విజయం సాధించడానికి తోడ్పడిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం అందరం ఈరోజు చూస్తూనే ఉన్నాం. న్యూస్ ఛానల్స్ అన్నీ మోడీ 3.0 CBN 4.0 అని ప్రచారం చేస్తున్నాయి. యాక్చువల్లీ ఈ 3.0 3.0 ఎందుకు కాదు, 4.0 4.0 ఎందుకు కాదు, దాని గురించి నాకు తెలిసి కొంత చెప్పదలుచుకున్నాను. యాక్చువల్లీ 0 వాజ్ ఇన్వెంటెడ్ బై ఆర్యభట్ట. అతను మన భారతీయుడు. ముందుగా 0ని యూజ్ చేసిన వ్యక్తి బ్రహ్మగుప్త. అతను మన భారతీయుడే. 0ని భారతీయులు కనిపెట్టక ముందు ఆంగ్లేయులు కానీ అమెరికన్స్ కానీ వీళ్ళందరూ 0ని వాడేవాళ్ళు కాదు. ఓ అని ఉచ్చరించేవాళ్ళు. వాళ్ళు ₹1 $1 డాలర్ అని, $10 $10 అని, 1000 అని ఒకటి రాసి పక్కన 1000 అని రాసుకునేవాళ్ళు. 1 మిలియన్ 10 లక్షలని మన సున్నాలతో దాన్ని గుర్తిస్తే వాళ్ళు మాత్రం 1 మిలియన్ 1 అని రాసి మిలియన్ అని రాసేవాళ్ళు. 0 రాకముందు వాడకం అలా ఉండేది 0ది. ఇప్పుడు ఏదైనా వర్షన్ అప్డేట్ చేయాలంటే 1.0 2.0 3.0 4.0. యాక్చువల్లీ దాని ప్రొనౌన్సియేషన్ మాత్రం 1.0 2.0 3.0 4.0 అని ప్రొనౌన్స్ చేస్తున్నారు. వై? ఆ కల్చర్ అనేది మనం వెస్ట్రన్ కంట్రీస్ నుంచి తెచ్చుకున్నాం. వాళ్ళు జేమ్స్ బాండ్ అనే మూవీ తీశారు. అందులో క్యాప్షన్ ఉంటుంది 007 అని. దాన్ని కూడా వాళ్ళు 007గా వాడతారు. ఇది నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే 3.0 4.1 అనేది కల్చర్ అది ఫారెన్ నుంచి వచ్చింది. వాళ్ళు 0 వాడటానికి వాళ్ళకి నామోషం ఉండొచ్చు. కొన్ని రీసెర్చ్ చేసి 0 ఎందుకు వాడరు ఓ అని ఎందుకు వాడతారని కొంతమంది రీసెర్చ్ చేసి చెప్పిన విషయం ఏంటంటే 0 అనే పదం చాలా పెద్దగా ఉంటుంది పలకడానికి, వాళ్ళకి ప్రొనౌన్స్ చేయడానికి అని చెప్పేసి వాళ్ళు 0 బదులు ఓ అని సింపుల్గా అని వాడతారని నేను చదివాను, నేను విన్నాను. అది మీకు తెలియజేస్తున్నాను. నా వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. నేను మరోసారి ఇంకో టాపిక్తో వస్తాను. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.